జగన్మోహన్ రెడ్డి 11వ తారీఖు 11 మంది సభ్యులతో 11 నిమిషాలు అసెంబ్లీలో ఉండి మరి గవర్నర్ అనే గౌరవం కూడా లేకుండా ఆయన మీద కాగితాలు చింపి ఇసిరేయాలని ప్రయత్నించేటువంటి ఇది ఒక రౌడిజం, ఒక దౌర్జన్యకరమైనటువంటి కార్యక్రమాలు చేసింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దౌర్జన్యాలు చూసాం. ఇవాళ అదే రకంగా ఒక విధ్వంసాలు సృష్టించాలనే కార్యక్రమానికి దిగజారుతా ఉన్నాడు. ఇవాళ కనీసం ఈ రాష్ట్రాన్ని వచ్చి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంగా ఉన్నటువంటి అసెంబ్లీని అపహాస్యం చేసే విధంగా ఇవాళ ఆయన చేతులూపి రెచ్చగొడతా ఉన్నాడు. మీరు వెళ్ళండి అని చెప్పి పోడియం మీదకి వెళ్ళమని చెప్తా ఉన్నాడు. చివరికి కౌన్సిల్ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి బొత్సాన్ని కూడా ఎందుకు వెళ్ళమని చెప్పి అతను కూడా వెళ్ళమని చెప్పి చెప్తున్నటువంటి విధానం అక్కడ చూసాం. చాలా దురదృష్టకరం. ఇలాంటి ఒక పనికిరాని చెత్త నాయకుడు వైఎస్ఆర్ పార్టీ ఇలాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో మన దౌర్భాగ్యం. డెఫినెట్గా ఇవాళ కూటమి ప్రభుత్వం బాధ్యతగా అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మోడీ గారి సహకారంతో, అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలతో, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో ఈ రాష్ట్రం అన్ని రకాలుగా ముందుకెళ్తుంది. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలని విజయవంతంగా, అర్థవంతంగా ప్రజలకి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలిసే విధంగా చర్చించుకు ముందుకెళ్ళాలి. మేము ఎవరికో జవాబుదారులం కాదు, జగన్మోహన్ రెడ్డి జవాబుదారు కాదు, మేము ప్రజలకు జవాబుదారులు. ప్రజలకి జవాబుగా మేము అన్నిటికీ ఈ వేదిక ద్వారా, అసెంబ్లీ వేదిక ద్వారా తెలియజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అన్నీ ఉంటాయి, ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి, అన్నీ కూడా దశల వారీగా అన్నీ కూడా డీటెయిల్స్ తీసుకుంటాం. ఒక పక్క పోర్టుకి కానీ, ఒక పక్క ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కానీ, రోడ్లు కానీ, ఎన్హెచ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నాయి, అటు స్టేట్ షేర్ ఉంటుంది, అన్నీ కూడా తెలుసుకుని కృష్ణా జిల్లాకు కూడా ఖచ్చితంగా దీంట్లో ప్రథమ పాత్ర ఉండడం తెలియజేస్తాం. అందుకని ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఇది సబ్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళ నుంచి సబ్ కాంట్రాక్ట్ కింద వేరే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు కొద్దిగా బిల్స్ ఏవో పాత వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన బిల్స్ లాస్ట్ గవర్నమెంట్లో ఆగిపోవడం వల్ల స్లో చేశారు. అలాగే తర్వాత డిజైన్ కూడా ఏదైతే సీ మౌత్కి సంబంధించి డిజైన్ కూడా మార్పుదలు చేశారు. ఇప్పుడు ఆ డిజైన్ కూడా వచ్చింది, ఐఐటి చెన్నై నుంచి ఆ డిజైన్ వచ్చింది. ఇప్పుడు పనులు స్పీడప్ చేస్తాం. అసెంబ్లీ సమావేశం అంటే ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు, ప్రజల నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్, ఇది మనం ఎప్పటికప్పుడు బేరీ చేసుకోవాలని, ఎక్కడెక్కడ దాంట్లో లోటుపాట్లు ఉండి అవి సరి చేసుకుని ముందుకెళ్ళాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికే ఆర్టీజీఎస్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి జిల్లాలో ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అక్కడ ఏ కారణాల చేత వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు కూడా అవి తెలియజేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే ఇవాళ కొన్ని పారామీటర్స్ పెట్టుకుని దాని ప్రకారం అందరికీ ఒక డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. అది ముఖ్యమంత్రి గారు ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అలాగే నారా లోకేష్ గారు కుటుంబాలతో మమేకమవుతూ ఇవాళ, ఎందుకంటే రాజకీయ నాయకులు లేకపోతే ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజా జీవితంలోనే ఉంటున్నారు. కుటుంబాలతో ఉండడం కూడా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి కుటుంబాలు కూడా అందరూ కలుసుకుని ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబంగా వెళ్ళాలనేది ఆలోచనతో ఒక మంచి సంప్రదాయాన్ని శ్రీకారం చుట్టారు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.